హాయ్ అందరికీ. గుడి అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. లోపల ఫోన్ అలా ఉండదు. వీడియోస్ ఫొటోస్ తీయడానికి దర్శనం చేసుకొని ఇప్పుడైతే బయటికి వచ్చాము. రెండు గుళ్ళు పక్కపక్కనే ఉంటాయి. అమ్మవారిది వారాహి అమ్మవారిది, ప్రత్యంగిర అమ్మవారిది రెండు పక్కపక్కనే ఉంటాయి అన్నట్లు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకించి నిమ్మకాయ దండలు, పసుపు కొమ్మలు, ఇంకా తర్వాత వట్టి మిరపకాయ దండలు ఇవే ఇక్కడ ఎక్కువ సమర్పిస్తారు అన్నట్లు. ఇక్కడ వారాహి అమ్మవారి గుళ్ళో హుండీలు కానీ అవి ఏవి ఉండవండి. మనం హుండీలో ఏమైనా వేయాలన్నా కూడా, ఇంకా పంతులు వాళ్ళకి కూడా ఇచ్చేది ఏమీ ఉండదు అన్నట్లు. మామూలుగా మనం మొక్కు చెల్లించుకొని రావాలి అన్నట్లు. ఇక్కడ హోమాలు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి అన్నట్లు. శరబలేశ్వర స్వామి, వారాహి అమ్మ, ప్రత్యంగిర అమ్మ ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో ఎప్పుడు రెగ్యులర్గా అయితే చాలా వరకు హోమాలు అయితే జరుగుతుంటాయి అన్నట్లు. కాలభైరవ హోమం కూడా చేస్తారు. రాహుకాలంలోనే చేస్తుంటారు అన్నట్లు. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మోడమైంది, బాగా కూల్ అయింది వెదరు. ఈవినింగ్ అయింది బాగా. ఇప్పుడు అర్థమైంది మళ్ళీ హాన్వి ఆటోకే ఎందుకు ఇష్టపడుతుంది అన్నది నాకు అర్థమైంది. చాలా చల్లగా ఆటోలో కూర్చుంటే అటు ఇటు చల్ల గాలి వస్తుంది. బాగా మంచి లైటింగ్, ఎంతో మంచిగా అనిపించింది వెదరు. ఫస్ట్ సారి పొల్యూషన్ లేకుండా అనిపించిన ఫీలింగ్ వచ్చింది. కానీ పొల్యూషన్ అయితే తప్పకుండా ఉంటుంది సిటీలో. కాకపోతే లహాన్వి ఆటోని ఇష్టపడేది ఎందుకు అన్నట్లు నాకు అర్థమైంది. చాలా చల్లటి గాలిలో చల్లగా అనిపించింది ఆటోలో వెళ్తుంటే. క్యాబ్లో మనం ఎంత ఏసీ పెట్టుకొని వెళ్ళినా ఆ ఫీలింగ్ అనేది రాదు. లహాన్వి ఫీలింగ్ అయితే ఈరోజు క్యాచ్ చేశాను నేను, అందుకేనేమో.